కానిస్టేబుల్ మీద సిఐ గారు తర్వాత ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ దారుణంగా అది కూడా ఏంటంటే కాంప్లైంట్ అతీతుడు అది కాంప్లైంట్ తరఫున వారు పోయి క్లియర్గా ఏంటంటే ముసలామే కేసు రిజిస్టర్ చేయడం గురించి మీరు అమృతరావు వారి భార్య గారు ఇద్దరు పోయిన తర్వాత అక్కడ కేసు రిజిస్టర్ చేయడం గురించి సిఐ గారిని అడిగితే వారు మీ వకీలు ఏం చేస్తారు, మీ వకీలు వీడేం పని అని చెప్పి దురుసుగా ప్రవర్తించి వారిని మ్యాన్ హ్యాండిలింగ్ కొట్టడం, తర్వాత మేడం కవితా మేడంను దూషించడం, చేతులు పట్టుకొని దూకేయడం, తర్వాత అమృతరావుని సీరియస్గా వారిని లావెట్టుకొని వచ్చి సిఐ గారు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్ అందరూ కలిసి వారిని లావెట్టుకుపోయి సెల్లు దగ్గర అక్యూజ్డ్ సెల్లు దగ్గర కూర్చోబెట్టి తర్వాత మళ్ళీ కొంతసేపటికి వారు దారుణంగా హింసించి తర్వాత నానా బూతులు తిట్టి వకీళ్ళకి ఇక్కడేం పని, మీరు అక్కడే ఉండాలి అని చెప్పేసి చాలా బూతు మాటలు మాట్లాడి వారిని చాలా అవమానపరంగా న్యాయవాది వృత్తినే పూర్తిగా అవమానపరిచే విధంగా వారిని అవమానపరిచే విధంగా మాట్లాడాడు. కాబట్టి ఈరోజు సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారు తిరుపతి, తర్వాత సిఐ గారు రఘుపతి రెడ్డి గారు, తర్వాత కానిస్టేబుల్స్ అక్కడ మొత్తం ఎస్ఐ శ్వేత గారు కూడా వీరందరూ శ్వేత గారు అయితే వీరిని చెంపల మీదకెళ్ళి కొట్టడం జరిగింది. వారిని చాలా ఇబ్బందిగా గురి చేశారు. మహిళా న్యాయవాదులను చూడకుండా కూడా వారిని చేశారు. కాబట్టి వారి పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము అందరికీ నమస్కారం. నా పేరు గద్దల అమృతరావు. ఐఎమ్ అన్ అడ్వకేట్ ఎట్ జనగాం బార్ అసోసియేషన్ అండ్ మై వైఫ్ ఆల్సో, హర్ నేమ్ ఈస్ డి కవిత, షీ ఈజ్ ఆల్సో అన్ అడ్వకేట్. మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింటు జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే, సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు ఇస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి, అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా, అక్కడ కోర్టులో చూసుకోరా, మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం, మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ, తర్వాత మనోహర్ ఎస్ఐ, ఏఎస్ఐ, వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మహిళను చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకుపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర పెట్టారు. ఆ తర్వాత మేము అంటే బయటికి వెళుదామంటే కూడా నా సెల్లు కూడా గుంజుకున్నారు. కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మామూలు అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళీ మూకుమ్మడి దాడి చేసినటువంటి దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని, బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విధంగా మా బార్ అసోసియేషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మా ప్రెసిడెంట్ వారితో ఇప్పుడు డీసీపీ గారిని కూడా కలిసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సరే, దీని తర్వాత మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడతాడు, మరియు మా మిసెస్ కూడా మాట్లాడుతుంది, మీరు వినండి. అందరికీ నమస్కారం అండి. నేను జనగామ బార్ అసోసియేషన్ మాట్లాడుతున్నా అండి. మేము ఒక కేసు నిమిత్తమై పోలీస్ స్టేషన్కి వెళ్తే మాట్లాడితే మీరు అడ్వకేట్ సార్ మేము మాట్లాడితే బయటికి వెళ్ళండి మీరు అని అన్నారు. అనగా మేము బయటికి వెళ్ళాగానే విషయం చెప్పగానే బయటికి వెళ్ళండి, దెంగేయండి, మీరు అడ్వకేట్స్కి ఏం పని లేదు, కోర్టులో చూసుకోలేదనే విషయం ఉంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చిండ్రు అనేసి విచక్షణ రహితంగా తిట్టారండి. అమానుషంగా తిట్టి మేము బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ అందరు మూకుమ్మడిగా దాడి చేశారండి. దాడి చేసి లోపల తీసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టారండి. ఒక లేడీ అడ్వకేట్ అని చూడకుండా కూడా చాలా ఘోరంగా కొట్టారండి. మొత్తం ఇక్కడ శరీరంలో మొత్తం గాయాలైనాయండి. ఈ విషయంకై మన చట్టపరంగా చర్య తీసుకోవాలండి. పోలీసులు చట్టపరంగా చర్య తీసుకోవాలి. సిఐని ఎస్ఐని సిబ్బంది మొత్తం అందరు కలిసి ముక్కుమడుగా దాడి చేశారండి. మన జనగామ పట్టణానికి చెందిన అమృతరావు అనే అడ్వకేటు మరియు అతని భార్య ఆమె కూడా అడ్వకేటే, ఇద్దరు కలిసి ఒక సివిల్ కేసులో వచ్చి
పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్తోని ఆ సివిల్ కేసులో అనవసరంగా రాద్ధాంతం చేసి ఆయనతో గొడవ పెట్టుకొని ప్లస్ పోలీసు వాళ్ళతో ఎందుకు పోలీస్ స్టేషన్లో గొడవ చేస్తున్నందుకు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ మీద గొడవ చేశారు. అసలు ఆయన సంబంధం లేని ఇష్యూ అనవసరంగా వచ్చి కావాల్సి ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకొని దాన్ని రచ్చరచ్చ చేశాడు పోలీస్ స్టేషన్లో. పబ్లిక్ అందరూ సమక్షంలో చేశారు. మన పోలీసు వాళ్ళు దాన్ని ఆపాలని చెప్తే పోలీసు వాళ్ళ మీదే నెట్టివేయడం జరిగింది. ఆయన చెప్పినట్టు తర్వాత తను డీసీపీ గారికి కంప్లైంట్ చేసిండు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, కూలంకషంగా ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో తెలుసుకొని సార్కి రిపోర్టు పెడతాము, యాక్షన్ తీసుకుంటాము. ఆయన వాస్తవంగా చెప్పిన దాని ప్రకారం అంత ఆయనే ఇష్టం ఉన్నట్టు దౌర్జన్యం చేసిన పోలీస్ స్టేషన్లో ఆయన కొట్టడం అనేది జరగలేదు. అదంతా అబద్ధం. సార్ ఇష్టానుసారంగా మాట్లాడు దాడి చేశారని మహిళా అడ్వకేట్ కూడా లేదండి, అటువంటిది జరగలేదు. అది ఎంత పబ్లిక్ కూడా ఉన్నారు, వేరే సివిలియన్స్ కూడా ఉన్నారు, అక్కడ కౌన్సిలర్ ఉన్నాడు వచ్చిండు. ఇవి చాలా మంది పబ్లిక్ ముందు జరిగింది, అదేదో ఓపెన్ ప్లేస్లో జరిగింది, పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్ లోపల జరిగింది. అటువంటిది ఏం జరగలేదు. వాళ్ళకి కావాలని ఉద్దేశపూర్వకంగా సివిల్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.